వండుకున్న వాడికి ఒక కూర, దండుకున్న వాడికి 10 కూరలు అనిపించింది ఈ రోజు మా లంచ్ టైంలో. రోజులు మారినా రోగాలు మారు అన్నట్టుగా కొంత మనుషులు కూడా ఎప్పటికీ మారండి బాబు. నాకు తెలిసిన చాలా మందే 70 మంది ఫాలోవర్స్ కి డబ్బా ఎందుకురా బాబు అని ఫీల్ అవుతున్నారు. మీరు కేవలం సంఖ్యని చూస్తే నేను నా సంకల్పాన్ని చూస్తున్నాను. ఈ రోజు 70 మంది, రేపు 700 మంది అవుతారు, ఎల్లుండి 7000 మంది అవుతారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని మాత్రం అనకండి రా బాబు. మళ్ళీ ఇది ఒక బాధ. గుడిలో ప్రసాదం కోసం కూర్చున్నట్టుగా కూర్చున్నాం కానీ ప్రసాదం కోసం కాదు, ప్రాజెక్ట్ వర్క్ కోసం. ఆడదే తెగిస్తే ఏదైనా సాధిస్తుంది అంటారు. అవును, భరించిన బాధ నుంచి తెగించి సాధిస్తుంది. పని పాటలేని మాటలు పక్కన పెట్టి మన పని మనం చూసుకుంటే మంచిదని నాకు అప్పుడు అనిపించింది. చకచకా రంగులేసి చకచకా చాయ్ తాగి చక్కగా రెడీ అయ్యి శివాలయం గుడికైతే సోమవారం కాబట్టి వెళ్ళిపోయానండి. తిన్నదారక్క నేనుంటే తినలేదని దిష్టి తీసింది మా అక్క. ఆంధ్రులకు అంతులేని మంత్రం అండి బాబు ఇది. సోదిని కూడా సరదాగా చెప్పడమే నా సంకల్పం. ఇప్పుడు వరకు విన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.